అంటే కాదు, బైబిల్తో పరిచయం ఉండాలి, బైబిల్ను చదవాలి, ధ్యానించాలి. బైబిల్ చదవడమే మన ప్రాణాధారము. బైబిల్ చదవడమే మనకు ఆక్సిజన్, మనకు ప్రాణవాయువు. బైబిల్ను నిర్లక్ష్యం చేసి నువ్వు క్రైస్తవ జీవితం జీవించలేవు. బైబిల్ను నిర్లక్ష్యం చేసి నువ్వు దేవునితో నడవలేవు. బైబిల్ను నిర్లక్ష్యం చేసి నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు, జరిగించలేవు. అసలు నువ్వు లోక సంబంధితో సమానమైపోతావు. ఎవరైనా బైబిల్ గ్రంథంతో అనుదినము సాహచర్యము, అనుదినము సంప్రదింపు, అనుదినం పరిశోధన లేకుండా బ్రతికితే జాగ్రత్త, మీరు నిత్యత్వంలో చాలా నష్టపోతారు. బైబిల్ గ్రంథముతో మనం బాగా ఇన్వాల్వ్ అయిపోవాలి, లేకపోతే మనకు క్రైస్తవ జీవితమే లేదు.